భార్యాభర్తలు ఉద్యోగులుగా ఉన్నప్పుడు వంట చేయకపోవడం, తల్లికి సహకరించలేదన్న కారణాలను క్రూరత్వంగా పరిగణించి విడాకులు మంజూరు చేయడం కుదరదని హైకోర్టు తేల్చి చెప్పింది. భార్య కారణంగా హింసకు గురవుతున్నారని, వివాహాన్ని రద్దు చేయాలని హైదరాబాద్లోని ఎల్బీ నగర్కు చెందిన ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను కింది కోర్టు కొట్టివేయడంతో హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ మౌసమి భట్టాచార్య, జస్టిస్ నగేష్ భీమపాకలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి ఇటీవల తీర్పు వివరిస్తూ పిటిషన్ను కొట్టివేసింది. ఈ కారణాల వల్ల వివాహాన్ని రద్దు చేయలేమంటూ ధర్మాసనం తీర్పు వెలువరించింది. తల్లిదండ్రుల నుంచి వేరు కాపురం పెట్టాలన్నది క్రూరత్వం కిందే వస్తుందని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ అది ఆయా కేసులోని వాస్తవాల ఆధారంగా వర్తిస్తుందని, ప్రస్తుత కేసులో అలాంటి ప్రతిపాదన భార్య చేయలేదని పేర్కొంది. దీర్ఘకాలిక హింస కొనసాగుతూ కలిసి జీవించడం అసాధ్యమైనప్పుడే క్రూరత్వంగా పరిగణించాల్సి ఉంటుందంటున్న సమర్ ఘోష్ వర్సెస్ జై ఘోష్ కేసులో సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందని పేర్కొంది. అందువల్ల ప్రస్తుత కేసులో భర్త చేసిన ఆరోపణలను క్రూరత్వంగా పరిగణించి విడాకులు మంజూరు చేయలేమంటూ అప్పీల్ను కొట్టివేసింది.